మందులు కనిపించడం లేదు. అవి వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. అవి కరెక్ట్ టైంకి వేసుకోవాలి, లేదంటే శ్వాస ఆడదు, బ్రెయిన్ మొద్దువారిపోతుంది. Relax. Just relax. Slowly relax. Okay. అసలు ఆ మందులు ఎక్కడ పెట్టావు నందిని? ఏదో టెంపరీగా ఇంజెక్షన్ వేశాను కానీ ఖచ్చితంగా ఆ మందులను వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ పెట్టాను సిద్ధు. మందులన్నీ ఇక్కడున్నాయేంటి? ఎవరు పడేసుంటారు? ఇదేంటి? ఇది రోజీ నానమ్మగారి వాచిలా ఉంది. అవును, ఇది రోజీ అత్తయ్య వాచే. పొరపాటున పడినట్టుంది. ఓహో, పొరపాటుగా పడిపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఈ వాచ్, ఈ మందులు పొరపాటుగా అక్కడికి రాలేదు. రోజీ కావాలనే వీటిని బయటపడేసింది. ఆ టైంలోనే అనుకోకుండా వాచ్ ఊడి పడిపోయి ఉంటుంది. ఓకే రాజుగారు, రేపు మళ్ళీ మనం ఒకసారి మీట్ అయ్యి డీల్ ఓకే చేసుకుందాం. ఓకే. పిన్ని, ఇప్పుడు ఆవిడగా రావడం, ఇక్కడ పెద్ద వార్ జరగడం కన్ఫర్మ్. మళ్ళీ మనం హ్యాపీగా స్వీట్స్ తినడం కూడా కన్ఫర్మ్. ఎస్, పద. ఆ ఎస్ఎం కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. రేపు నువ్వు కూడా మీటింగ్కి వస్తే డీల్ గురించి మాట్లాడొచ్చు.
సరే, నేను బాగా టైర్డ్ అయిపోయాను. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఆగు రోజీ. నువ్వు మనిషిని దెబ్బ కొడతావని తెలుసు కాని మనిషిని చంపే స్థితికి దిగజారుతావని తెలీదు. ఎందుకు నందిని మీద అంత ద్వేషాన్ని పెంచుకున్నావు? ఈరోజు నువ్వు చేసిన పని వల్ల తనెంత నరకం అనుభవించిందో తెలుసా? కొద్దిసేపు ఆలస్యమైతే ప్రాణాలు కూడా పోయేవి. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? ఏం జరిగిందా? అంటే అక్కడ నా వాచ్ దొరికింది కాబట్టి ఆ మందుని నేనే పడేశానంటావా? ఇంతకు ముందైతే నమ్మేదాన్ని కాదు కాని ఈ మధ్యకాలంలో నందిని విషయంలో నీ ప్రవర్తన చూశాక నువ్వే అలా చేసుంటావని నేను నమ్మాల్సి వస్తోంది. ఎందుకు ఈ పని చేసావు రోజీ? శభాష్ లక్ష్మి, నీ స్నేహితురాల మీద నీకెంత నమ్మకం ఉందో నాకిప్పుడు అర్థమైంది. అయినా ఆ అమ్మాయి విషయంలో అలా ప్రవర్తిస్తానని నువ్వెలా అనుకున్నావు? నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా? నువ్వు అమ్మాయిని దత్తత తీసుకోవడం ఇష్టం లేదని చెప్పాను అంతే. దానికోసం ఇలాంటి సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తాననుకోకు. ఒకవేళ నేను ఆ అమ్మాయి విషయంలో కఠినంగా ప్రవర్తించాలనుకుంటే ఎప్పుడో డైరెక్ట్ గా ప్రవర్తించేదాన్ని, అంతేగాని దొంగచాటుగా ఇలా చేయను. ఇదేంటి, రోజీ ఏది చేసినా చివరికి తప్పు చేసినా ఒప్పుకొని వాదిస్తుంది. కానీ ఇలా మాట్లాడుతోందంటే ఖచ్చితంగా తని పని చేసినట్లేదు. అజీ ప్లీజ్, మీరు అనవసరంగా ఆవేశపడకండి. నాకిప్పుడే గుర్తుకొస్తోంది, అమ్మమ్మ వాచ్ నాకెలా ఉంటుందని నేనే కట్టుకున్నాను. ఆ తర్వాత చేదుగా ఉన్నాయని ఆ మందుల్ని కూడా పడేసింది నేనే. తర్వాతే ఆ విషయం కూడా మర్చిపోయాను. అప్పుడే వాచ్ కూడా పడిపోయినట్టుంది. నన్ను క్షమించండి, ఇందులో అమ్మమ్మ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఇప్పుడేమంటావు లక్ష్మి? నీ కాబోయే దత్తతి మనవరాలే ఇలా చేసిందంట. మాట్లాడే ముందు పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో, అర్థమైందా? క్షమించజ్జీ.
క్షమించజ్జీ, క్షమించజ్జీ. పిన్ని, ఇందాక అజ్జిని నిలదీసినప్పుడు రోజీ నానమ్మ కూడా ఫైర్ అయింది కదా. ఈ టైంలో మనం వెళ్ళి రోజీ నానమ్మని రెచ్చగొడితే అజ్జి మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే సంధ్య. ఈ విషయం మీద ఆవిడ కూడా చాలా కోపంగా ఉండుంటుంది. మనకిదే మంచి సమయం. పద. హలో మేనేజర్ గారు. హలో మేడం. ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ని చెక్ చేసి మెయిల్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారంటే ఏంటో మరోసారి అందరికీ తెలియాలి. చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. ఓకే మేడం. ఓకే. గ్రానీ, ఏంటి ఈ టైంలో తల్లి కూతుర్లిద్దరూ ఇలా వచ్చారు? ఏం లేదు గ్రానీ, ఇందాక జరిగిన దాని గురించి మాకు చాలా బాధగా ఉంది. అయినా అజ్జి మిమ్మల్ని అలా నిలదీయడం ఏంటి? మాకు చాలా బాధగా ఉంది. అయినా లక్ష్మి అత్తయ్యకి ఈ మధ్య ఏమైంది? నందిని విషయంలో ఏం జరిగినా మిమ్మల్ని తప్పు పడుతుంది. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. చెప్పడం అయిపోయిందా? ఇంకా ఏమన్నా మిగులుందా? చూడండి, లక్ష్మి ఏదో పొరపాటు పడి నన్ను అడిగింది. దానికి తగ్గట్టుగా నేను సమాధానం చెప్పాను. ఇందులో మీరిద్దరూ బాధపడాల్సిన అవసరం ఏంటి? అయినా అందరి ముందే కదా ఆ నందిని వచ్చి నేనే పారేశానని చెప్పింది. మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఎందుకు? అది కాదు గ్రానీ, ఇదంతా అమ్మాయి డ్రామా. ఎందుకంటే కొద్దిసేపు మీకు అజ్జికి మధ్య గొడవ పెట్టి ఆ తర్వాత మిమ్మల్ని సేవ్ చేయడానికే అలా చేశానని, అజ్జి దగ్గర మార్కులు కొట్టేయడానికే ఇలా చేసింది. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరిద్దరూ ఇలా చెప్తుంటే నాకొక అనుమానం వస్తోంది. అమ్మయ్యా, మొత్తానికి నానమ్మని మా రూట్లోకి తెచ్చుకున్నాం. ఏంటత్తయ్య అది? ఒకవేళ మీరిద్దరూ కలిసి వాటిని పారేసి ఇలా నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే నా ముందు నిలబడ్డానికే మీరిద్దరూ భయపడతారు. అలాంటిది సమయం సందర్భం లేకుండా ఈ టైంలో నా దగ్గరకొచ్చి నా ముందు నిలబడి ఇలా లేనిపోనివన్నీ చెప్పి నన్ను రెచ్చగొట్టాలని చూస్తుంటే ఏంటర్థం? ఆ మందులు పడేసింది మీరేనా? ఆ నందిని మీద నాకు కోపం ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి ఇలా చీప్ గా బిహేవ్ చేస్తుందని నేననుకోను. చెప్పండి, ఇది మీ పనేనా? అయ్యో, ఈ విషయంలో మాకే సంబంధం లేదు. ఏదో మీరు బాధపడుతుంటే ఓదార్చిద్దామని ఇలా వచ్చాం, అంతే. చూడండి, ఇంకోసారి ఇలా వచ్చి లేనిపోనివన్నీ చెప్పి నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే నా కోపం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వెళ్ళండి. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. ఏం పంతులు గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చోండి. చాలా సంతోషం, సమయానికి ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏంటి పంతులు గారు విశేషం? అమ్మా, నేను ఇప్పుడు మీ ఎస్టేట్ నుండే వస్తున్నాను. మీకు శుభవార్త చెప్పాలని వచ్చానమ్మా. చెప్పండి శర్మ గారు, ఏంటా శుభవార్త? మీ ఎస్టేట్లో
ప్రకృతి సిద్ధంగా వెలిసిన బ్రహ్మకమలం మొక్కను చూశాను. మీకు తెలుసు కదా, బ్రహ్మకమలం పుష్పం 14 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది. 14 సంవత్సరాల క్రితం మీరు మీ మనవరాలి చేత ఆ పుష్పంతో శివునికి పూజ చేయించాలనుకున్నారు. అప్పుడు కుదరలేదు. అయితే ఆ బ్రహ్మకమలం రేపు పూర్తిగా వికసించబోతుంది. అమ్మా, ఈ భూమి మీద ఎన్నో బ్రహ్మకమలాలు పుష్పిస్తాయి. కానీ మీ ఎస్టేట్లో వెలిసిన బ్రహ్మకమలం చాలా సహజ సిద్ధమైనది. భూమి నుంచి తనకు తానుగా వచ్చింది. ఎవ్వరూ నాటించింది కాదు. ఒక దైవాంశంతో కూడుకున్నది. దానికి చాలా అతీతమైన శక్తులున్నాయని అందరూ నమ్ముతారు. అందుకే మా ఇంటి పుష్పం అయింది కదా పంతులు గారు. గతంలో నా మనవరాలు నాకు దక్కితే తన చేతుల మీదుగానే శివుడికి ఆ పుష్పంతో పూజ చేస్తాను అని మీరు మొక్కుకున్నారు. ఆ పుష్పం మహిమో ఏమో గాని మీ అమ్మాయి మీకు దక్కింది. రేపు వికసించే ఆ బ్రహ్మకమలంతో శివుడికి పూజ చేయించాలి. చాలా సంతోషం పంతులు గారు, చేయిస్తాను. బ్రహ్మకమలం అంటే మామూలు పుష్పం కాదు. దాని ఎదురుగా ఏం చెప్పారో అదే చేయాలి. ఏం మొక్కారో అదే తీర్చాలి. మీ మనవరాలి చేత ఆ పుష్పంతో పూజ చేయిస్తానని మొక్కుకున్నారు కదా, అలా కాదని ఇంకెవరితోనైనా చేయిస్తే ఆ పుష్పం శపిస్తుంది. ఏ పుష్పం దగ్గరైనా పొరపాటు చేయవచ్చు గాని బ్రహ్మకమలం దగ్గర మాత్రం పొరపాటు చేయకూడదు. అది వికసించాక మీ మనవరాలు రోజీ తప్ప ఎవరి చేతులతోనూ దాన్ని తాకకూడదు. అలా తాకితే ఆ దోషం 1000 తరాల దాకా పోదు. అమ్మా, నేను అక్కడి నుంచి మీకు చెబుదామనే బయలుదేరి వచ్చాను. మళ్ళీ తిరిగి ఎస్టేట్కి వెళ్ళి ఆ బ్రహ్మముహూర్తాన్ని పూజ చేయాలి. మీరు కూడా బ్రహ్మముహూర్తంలో బయలుదేరండి. ఉదయం 7:15 నుండి 7:30 మధ్యలో బ్రహ్మకమలం వికసిస్తుంది. అలాగే పంతులు గారు, మీకేం కావాలన్నా మా మేనేజర్ని అడగండి. అక్కడ వారి సహకారంతోనే అన్నీ చూస్తున్నాను. వస్తానమ్మా. మంచిది. కంగ్రాట్స్ రా, బ్రహ్మకమలంతో నువ్వు పూజ చేయబోతున్నావు. నువ్వు దొరికితే నేను తీరుస్తానన్న మొక్కుని నువ్వు తీరుస్తున్నావు. పద పద, చాలా పనులున్నాయి. లక్ష్మి, విన్నావు కదా, నువ్వు కూడా పొద్దున్నే రెడీగా ఉండు, వెళ్దాం. అలాగే. పద. ఈవిడగారు ఆవిడగారి చేత పూజ చేస్తానని మొక్కుకుందట. నాతోనూ నా కూతురు ఈషుతోనూ పూజ చేయిస్తానని మొక్కుకోవచ్చు కదా. వస్తాయమ్మా, వస్తాయి. మాకు మంచి రోజులు వస్తాయి, అప్పుడు చెప్తాను. రోజీ, నువ్వు ఎంతో అదృష్టవంతురాలువమ్మా. 14 సంవత్సరాల తర్వాత బ్రహ్మకమలం అనే పుష్పం రేపు వికసిస్తోంది. దాన్ని శివలింగం మీద పెట్టి నీ చేత్తో పూజిస్తే సకల దోషాలు పోతాయి. ఇది మన వంశంలో తరతరాలుగా వస్తున్న ఆచారమమ్మా. పద్నాలుగు సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం పుష్పాన్ని నీ చేత్తో శివలింగం మీద పెట్టించి పూజ చేయించాలని
నేను ఎన్నో కలలు కన్నాను. కానీ అప్పుడు నువ్వు మాకు దూరం అయిపోయావు. నువ్విక మాకు దొరకవేమో, నీ చేత్తో స్వామికి పెట్టడం ఒక కలేనేమో అనుకున్నాను. కాని శివయ్య దయ వల్ల నువ్వు మాకు దొరికావు. నీ చేత్తో రేపు స్వామికి పుష్పాన్ని పెట్టి పూజ చేస్తే ఇక మన వంశానికి ఏ ఆటంకాలు రావని పంతులు గారు చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది.